ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆత్మీయ అభినందన సభలో పాల్గొనేందుకు కళ్యాణ మండపం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని 3 మండలాలకు చెందిన ఉద్యోగులు మేళ తాళాలతో, పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం ఆత్మీయ సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను నట్టేట ముంచారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. విద్యా విలీనం ప్రేరుతో గ్రామాల్లోని చిన్నారులకు విద్యను దూరం చేశారని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను ప్రభుత్వ మద్యం షాపుల వద్ద నియమించి వారిని అగౌరవపరిచారని, వైసీపీ పాలకుల అరాచక పాలనకు విసిగెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘటితంగా పోరాడి 2024 ఎన్నికల్లో వైసీపీ పాలకులను ఇంటికి సాగనంపారని, రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ ఎన్డీఏ కూటమి విజయంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని, వారందరికీ మద్దతు మరోలేనిదని, ఎన్డీఏ కూటమి గెలుపు వారందరికీ అంకితమన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు కటికే యోగానంద్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, మండల ఎంఈఓలు మరియు ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు నేషనల్ యూనియన్ ఆఫ్